అబ్బా 3 డేస్ నుంచి అసలు బయటకు రావడానికే అవ్వడం లేదండి. ఏదో ఊటీ కొడైకెనాల్లో ఉన్నట్టు ఫుల్ చలి పెట్టేస్తుంది. అసలు ఎంత చల్లగా ఉందంటే మామూలుగా ఉన్నట్టే లేదనమాట. అంతా -డిగ్రీల్లో ఉన్నట్టే, అసలు రావడం లేదు. డోర్స్ అన్నీ క్లోజ్ చేసి 3 డేస్ నుంచి అంతా ఇంట్లోనే అనమాట. ఎవరి చెట్లో నుంచి దొంగతనం చేసుకొని వచ్చేసినావు అండి మ్యాంగోని? ఒప్పుకుంటే కొట్టేస్తావా? అయితే ఒప్పుకుంటే కొట్టేస్తారండి చెట్లో నుంచి కాయ. ఇవి చూస్తే ఏనుగు దంతాల్లా తెచ్చినావు. ఏంది ఈరోజు సాంబార్ చేయాలంటే విచిత్రంగా ఉందంతా. వైకుంఠ వాకిలి. సో పండగ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వైకుంఠ వాకిలి ముగ్గులు వేస్తూ ఉన్నాం. ఇక్కడ మరి ఇష్టం చూసారా, ఎప్పుడు జడేసినా సరే అది ఏందో ఫ్యాషన్ అని పీకేసి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటుంది. సో మామిడికాయ సాంబార్లో ముక్క కొట్టేసింది తినేదానికి. ఫుల్గా గాలి కొడుతూ ఉంది. మళ్ళీ వస్తున్నాయి వర్షాలు. అబ్బా మా ఇంట్లో ఎప్పుడు చూసినా వర్షాలే. చూసారా గాలికి ఎలా అవుతున్నాయో. బయట అయితే ఏసీ ఆన్ చేసుకొని -డిగ్రీలో పెట్టుకున్నట్టుందనమాట. కార్ మీదంతా చూసారా, ఈ గాలికి పైన వేపాకులు అవి ఇవి అన్నీ రాలి మొత్తం కార్ మీద పడుతూ ఉన్నాయి. సో పాపం డ్రైవర్లు నిన్నే క్లీన్ చేశారండి. ఆ కార్ మీద చూస్తే అలా పడున్నాయి. ఈ కార్ మీద ఇదన్నా కొంచెం తెలియదు కానీ మరి వైట్ కార్ అయితే అసలు ఫుల్గా భయంకరంగా తెలుస్తుంది. చల్లగా ఉందబ్బా. వీడియోలో మీకు గాలి చూపించగలను కానీ ఆ ఎఫెక్ట్ అనేది మీకు తెలియదు కదా. అసలు ఎంత చల్లగా ఉంది గాలి. చూసారా ఎలా కొడుతుందో. ఒక్కరోజు కొంచెం ఎండ వచ్చిందంటే అమ్మో ఇంక అంతే, 4 రోజులు ఇలా వర్షం పడి. సో మామిడికాయ అయితే ఎక్కడ దొరికిందో కానీ మా వారికి సూపర్గా ఉందండి. అంటూ మామిడికాయ అంటారు కదా, తీయగా ఉందన్నమాట. మా పాప అయితే ఉప్పు కారం వేసుకొని ఆల్రెడీ దీంట్లో 2 ముక్కలు కొట్టేసింది. సో సాంబార్ చేద్దామని చెప్పేసి సాంబార్లోకి అయితే మామిడికాయ, మునక్కాయ, వంకాయ ఉన్నిందంటే అబ్బబ్బా అదిరిపోద్ది కదా సాంబార్ టేస్ట్. సో సాంబార్ అయితే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ పప్పు అయితే కుక్కర్లో చేస్తాను అనమాట. ఈజీగా మెత్తగా స్మాష్ అయిపోద్ది ఊరికే అలా అనగానే అని చెప్పేసి కుక్కర్లో అయితే ఈజీగా అయిపోద్ది అనేసి కుక్కర్లో పెట్టేశాను అనమాట. సో ఇక్కడ సాంబార్ కోసం అయితే అన్నీ రెడీ చేసేసుకుంటున్నా. మీకు ఒకటి చూపించాలి. ఇది చూసారా, మన కుకింగ్ వీడియోస్లో అంతా కనిపిస్తూ ఉండింది. చేయి జారి డమ్మని పడింది, అంతే డప్పని పగిలిపోయింది. దీనికి నాకు రుణం తీరిపోయింది అనమాట ఇక్కడికి. సో దీనికి ఇంకా టాటా బై బై చెప్పేసి పంపించేయాలి. జస్ట్ ఊరికే అలా పట్టుకున్నానండి. ఊరికే అలా స్లిప్ అయ్యి అట్లా కింద ఊరికే అట్లా పడింది. కింద కూడా పడలేదు, ఇలా దీని మీదే పడింది అనమాట. అంతే అలా సైడ్ బ్రేక్ అవుతూ వచ్చేసింది, పగిలిపోయింది. ఇన్ని రోజులు నా కుకింగ్ వీడియోస్లో నాకు హెల్ప్ చేస్తూ ఉండింది పాపం. దీనికి నాకు రుణం తీరిపోయింది. ఇంకా మామిడికాయ నీ తలకాయ చాలు, ఇంకా సాంబార్లో వేస్తాను, బాగుంటుంది. బయలుదేరి ఇక్కడి నుంచి బయలుదేరన్నా. నేనైతే టెర్రస్ పైకి వెళ్తున్నానబ్బా. పైన ఎవరో దొంగలు ఉన్నారంట, చూసేద్దాం రండి. నేనైతే ఈరోజు మీకు ఒక ఎవరిని పరిచయం చేసేది ఆల్రెడీ తెలుసు కదా. సో మా మమ్మీ వచ్చిందనమాట. సో మా మమ్మీ ఈరోజు ఊరి నుంచి వచ్చింది. సో హ్యాపీ. ఎవరికైనా సరే మమ్మీ వచ్చిందంటే హ్యాపీయే కదా. హలో అండి, నమస్తే. దిస్ ఇస్ సువ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే మా మమ్మీ వచ్చిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. నా ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది కదా, ఎంత ఏజ్ వచ్చినా సరే మనకి మమ్మీ వచ్చిందంటే చిన్నపిల్లలు అయిపోతాం కదా. ఇదిగో మా అమ్మ. సో ఇక్కడ మా మమ్మీ.
నేను ఇవి మమ్మీ ఇది నాకు మమ్మీ. సో ఏం లేదండి, రేపైతే తిరుమలకి వెళ్ళే ప్రోగ్రామ్ ఉందన్నమాట. అలాగే మా పిన్ని కొంచెం హెల్త్ బాగాలేకపోతే ఆపరేషన్ జరిగింది, తిరుపతిలో ఉన్నారు. తనని చూసేసి అట్నుంచి అంటే మేము తిరుమలకి అయితే వెళ్తాము. మమ్మీ అమ్మమ్మ వచ్చేసి హాస్పిటల్లో ఉంటారు. మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళని పిక్ చేసుకొని వస్తామన్నమాట. ఇక్కడ మా అమ్మ రాగానే తన చెట్లు ఎలా ఉన్నాయి, ఈ చామంతి చెట్లు అన్నీ మా అమ్మే ఇచ్చిందండి నాకు. సో తన చెట్లు ఎలా ఉన్నాయి, నేను సరిగ్గా కాపాడుతున్నానా లేదా అని చెక్ చేయడానికి పైకి వచ్చింది. సీజన్ అయితే వచ్చేసిందండి, పూలు అన్నీ రెడీగా ఉన్నాయి పూసేదానికైతే. ఈ పూసాయంటే చెట్లు అసలు సూపర్గా ఉంటుంది చూడడానికి, ఒక ఫ్లవర్ బొకే తయారు చేసినట్టు. సో ఎప్పుడెప్పుడు బాగా పూస్తాయని అయితే చూస్తూ ఉన్నాను. చూసారా, ఇప్పుడే అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి మొగ్గలన్నీ విచ్చుకోవడం. ఇంకా బాగా పూయలేదండి, పూసాయంటే ఇంకా పెద్దవిగా వస్తాయి అన్నమాట. రెక్క చామంతులు ఎల్లో కలర్, ఈసారి వేరే కలర్స్ పెట్టాలండి, అన్నీ కూడా ఎల్లో కలరే. ఇవన్నీ మా అమ్మ చెట్లు అనమాట, తన దగ్గర నుంచి నేను కొట్టేసి తెచ్చుకున్నాను. సో రాగానే తన చెట్లు ఎలా ఉన్నాయని పైకి వచ్చి చూసుకుంటా ఉంది. తాకూడదు, తాకేవంటే రావు, తాకితే రావంటారు కదా. సో ఇవైతే ఇంకా పూయలేదు. కోతులు అసలు ఈ రోజా పూలు అయితే మొత్తం అన్ని ఇగుర్లన్నీ గిల్లి పడేసాయి, మొగ్గలు గిగ్గలు. దీనికైతే నువ్వు ఇచ్చిన చెట్టుకు మమ్మీ వచ్చింది మొగ్గలు మొత్తం అన్ని గిల్లేసినాయి. ఇదిగో ఇక్కడ వచ్చింది పెద్ద పువ్వు పూసేదానికి, అంతే గిల్లేసింది. మొన్నొచ్చి ఈ ఎక్కి దూకేది గోడ మీద నుంచి కొమ్మలు ఇరిగిపోయినాయి అన్నీ. ఇవి చెట్లో కూర్చున్నాను చూడు, ఇవన్నీ కూడా ఇరిగిపోయినట్టు గుచ్చా. కొంచెం ముందు కూర్చున్నాయి మాత్రం బాగా వచ్చాయి. దీంట్లో కూడా చూడు, ఈరోజే కూర్చాను. ఇవి బాగా మొగ్గలు పెట్టొచ్చుండేటి అన్నీ ఇంచేసింది. నువ్వు కాదు కోతి. ఇదిగో ఇక్కడ కూడా చూడు, ఇది కూడా ఇంచేసింది. ఇలా ఇంచేస్తే ఇంకా రావు కదా, ఇలా గుచ్చా నేను. వస్తాయో రావో, లాస్ట్ టైం తుఫాన్ వచ్చినప్పుడు ఇరిగిపోతే ఆ చెట్లు అన్నీ ఇరిగిపోయినట్టు దాంట్లో గుచ్చా, వస్తాయో రావో అనుకున్నా, వచ్చేసినాయి. సరే వస్తాయి లేకపోతే లేదని చెప్పి అయితే గుచ్చా. చూడు ఇక్కడ కూడా ఇరిగిపోయినాయి, పోతా పోతా చేత్తో అట్టనేసి వెళ్తాయేమో, అట్లాగే వదిలేసిన పూస్తాయా. ఇదే మా చిట్టి టెర్రస్ గార్డెన్. చెప్పు. ఈసారి మట్టి చెప్పినామంటే వేసి పెడితే పోతానికి, ఈసారి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాం, వేసి పెడతా డాడీకి చెప్పు. ఈ బాక నాన్న పెట్టి కడుక్కోబడేది ఇంటి కింద పోయి నాకు రాదది, నేను చెప్పలేను అసలు. మమ్మీ ఈసారి ఏం తోట వేస్తున్నావు చెప్పు. నేనా వంగ చెట్లు వేస్తున్నాను తల్లి. ఇంకా మిరప చెట్లు వేస్తే కోళ్ళు తినేసినాయి, ఏమి కోతులు తినేస్తే మా కోళ్ళు తినేస్తాయి. జామకాయలు ఉండే జామ చెట్లు అసలు ఇందాక చూపించాను కదండి మీకు, జామకాయలు మా అమ్మ చెట్టులోంచి తెచ్చింది. అసలు ఎంతెంత పెద్ద కాయలు కాస్తాయంటే అసలు ఆ చెట్టు ఫుల్ మొసలు ఆకే కనిపించకుండా మొత్తం పిందెలు వచ్చేసి ఉన్నాయంట. ఈసారి వెళ్ళి మీకు మా ఊర్లో మా తోటలన్నీ చూపించేస్తాను. పైరేస్తున్నారంట మిరప చెట్లు. మమ్మీ కాలువలో నీళ్ళు వచ్చున్నాయా? సో మా కాలువలో నీళ్ళు వచ్చున్నాయంట. ఈసారి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేయాలి. అసలు ఎంత బాగుంటుందో కదా, చుట్టూ పైరు మధ్యలో కాలువ వెళ్తూ ఉంటే అసలు అబ్బా థాట్ వస్తేనే ఫుల్గా ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎంజాయ్ చేద్దామని ఉంది. మెంటల్. చాలా పని అయితే ఉంది పదా. ఎవరు వచ్చారు ఇష్టమ్మా? ఏం తెచ్చింది నీకోసము? ఎక్కడివి? అమ్మ కూతురు ఇక్కడ ఇంకొకరు వీడియో తీస్తూ ఉండేవాళ్ళు, 3వ జనరేషను. వాళ్ళలో ఉండేవాళ్ళు 4వ జనరేషను. మా మమ్మీ వస్తూ వస్తూ జాంకాయలు తెచ్చిందండి చెట్లోటివి. ఒక్కొక్కటి ఎంత సైజు ఉన్నాయి చూడండి. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నైట్ టైంలో చూపించాను కదా చెట్టు, మీకు గుర్తుందా లాస్ట్ వీడియోలో? అసలు చూడు, అసలు ఒక్కొక్కటి ఎంతెంత ఉన్నాయి అసలు. బోల్డ్ అని కాయలు అయితే తెచ్చింది. ఇవి కొంచెము ట్రావెలింగ్లో నలిగిపోయినట్టుంది. అయ్యో
మా వారికి అయితే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే ఇష్టం అనమాట. మరీ మెత్తగా పండిపోయినట్లు ఉంటే ఇష్టం ఉండదు. దోరకాయలు అంటారు కదా, ఆ విధంగా ఉంటే మా ఆయన ఇష్టంగా తింటారు. సో ఇక్కడైతే ఇది వావ్, అసలు ఎంత పెద్దగా ఉన్నాయో అసలు. హైబ్రిడ్ చెట్లా ఉంది కదా. ఏంది ఇంత పెద్దగా ఉన్నాయి అసలు. చూడు ఇది హైబ్రిడ్గా ఇలాగ ఎంత ఉందో. ఇక్కడ సలహాలు ఇస్తుంది అనమాట. గబ్బిలాలు వస్తే తినేస్తున్నాయంట, ఏం చేయాలా గబ్బిలాలు తినకుండా అని అమ్మ కూతురికి సలహాలు ఇస్తుంది ఇక్కడ. అందరం ఒక దగ్గర చేరామంటే ఇంకా ముచ్చట్లు కదండి. అమ్మలు కూతుర్లు మనవరాళ్ళు అందరూ ఒక దగ్గర చేరి ఇంకా బాతాకాని అయితే పెట్టామన్నమాట. చాలాసేపు అలా కబుర్లు చెప్పుకున్న తర్వాత మళ్ళీ బోల్డ్ అంత వర్క్ ఉందని గుర్తొచ్చేసి వర్క్ చేసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ మా అమ్మమ్మకి అయితే హెల్త్ బాగాలేదు కదా, తను చాలా డల్గా ఉంటుండింది. బట్ ఇక్కడ అందరం కూర్చొని మాట్లాడుతూ ఉండేసరికి తనకైతే ఫుల్ ఎనర్జీ వచ్చేసింది అనమాట. బాగలేదన్న సంగతి కూడా మర్చిపోయింది. అయ్యే పిల్లకాయలు మాటలంటే నువ్వులు. ఇక్కడ మా అమ్మమ్మ కొంచెం ఎమోషనల్ అయిపోయిందనమాట. ఇంకా 2 డేస్లో ఊరు వెళ్ళాలి కదా నెల్లూరుకి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మా రిష్టమ్మని బాగా మిస్ అయిపోతుందంట. ఇక్కడ ఉన్నంతసేపు జేజమ్మ అంటూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుందన్నమాట. ఎంతైనా సరే పిల్లలు కొంచెం ఏజ్లో ఉన్న వాళ్ళు కలిసిపోయినట్లు మనం కలిసిపోయి వాళ్ళతో ఆడుకోలేం కదా. అయ్యో, సో రేపు అయితే హాస్పిటల్కి వెళ్తున్నాం కదా. అమ్మమ్మ వాళ్ళందరినీ అక్కడే వదిలిపెట్టేసి మేమైతే తిరుమలకి వెళ్తామని చెప్పాను కదా. ఇంకా వాళ్ళందరికీ క్యారేజ్ తీసుకెళ్దాము. ఆ హాస్పిటల్ దగ్గర క్యాంటీన్లో ఫుడ్ అంతా ఎలా ఉంటుందో ఏమో చెప్పేసి మనమే వండుకొని వెళ్తే బాగుంటుంది కదా అనేసి నేను కుక్ చేద్దాం అనుకున్నానండి. అందుకోసం రేపు టమాటా పచ్చడి కోసం ఇప్పుడే అన్ని కట్ చేసి పెట్టుకునేసాను. అలాగే కొన్ని వడలు వేద్దాము. మా పిన్నికి వడ తినాలనిపించిందంట, అందుకని చెప్పేసి వడలకైతే పప్పు నానబెట్టేశాను. సో ఈరోజు నైట్కే మనం పప్పుని రుబ్బు పెట్టేసుకున్నామంటే పొద్దున్నే వడలు వేసుకోవచ్చు కదా, మనకి టైం ఉండదు. కేవలం హాస్పిటల్కే అయితే కొంచెం లేట్గా అయినా వెళ్ళొచ్చు. బట్ మనము తిరుమలకి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా రెడీ అవ్వాలి కాబట్టి కొన్ని ప్రిపరేషన్స్ అయితే ముందు రోజే చేసేసుకున్నానండి. దానికోసం ముందుగా టమాటాలు తెల్లగడ్డలు అన్నీ కూడా ఒలిచి పెట్టుకునేసాను. ఇప్పుడైతే టమాటా పచ్చడి చేసుకుందాం. ఈ రెసిపీ కావాలంటే నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. మీరు అడగకపోతే ఈసారి నేనైతే రెసిపీ షేర్ చేయదలుచుకోలేదు. రెసిపీ చూపించేస్తా కాదు. సో టమాటా పచ్చడి చేసేస్తున్నాను. రిష్టమా చిన్నప్పుడు నేను తాతయ్య కూడా ఈ గేమ్ ఆడేది. మీ తాతయ్య నన్ను పడిపడ వాయించేసేది గేమ్లో. పెట్టు ఎరంగ పెట్టు. సో ఈ గేమ్ మీలో ఎంతమందికి తెలుసు, చిన్నప్పుడు ఎంతమంది ఆడారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. పులిసిపోయడం అంటారు కదా, మనం ఇలా అంటుంటే అవతల వాళ్ళు పెట్టబెట్ట వాయించేస్తారు, మనం హ్యాండ్ తీసేయాలి. సో మేమైతే చిన్నప్పుడు భలే ఆడుకునేది మా డాడీతో పాటు హాలిడేస్కి వెళ్ళినప్పుడు అయితే. సో ఈ గేమ్ అయితే నాకు మళ్ళీ గుర్తొచ్చింది. సో ఓల్డెన్ డేస్ ఆర్ ఆల్వేస్ గోల్డెన్ డేస్ అనమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.